తమిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి విడుదల రచ్చరాజేసింది. రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్ట్ మోటార్లను స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేసి నీళ్లు విడుదల చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ వెంటనే వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే సంపత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పంపులను ఆఫ్ చేసి పంపింగ్ అడ్డుకున్నారు. దీంతో వివాదం తలెత్తింది. ఇక ఆర్డీఎస్ కాలువకు నీటి నిలిచిపోయిందని ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలంపూర్ నియోజకవర్గంలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతుల సమస్యలను గుర్తించి సాగునీటిని విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి తుమ్మిళ్లకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని ఆయన రోడ్డుపై బైఠాయించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి. శివ, అయితే జోగులాంబ గద్వాల జిల్లా అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించిన తుమ్మిళ్ల ఎత్తిపోతుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా తుమ్మిళ్ల ఎత్తిపోతుల దగ్గర పెద్ద ఎత్తున వరద రావడంతో ఈ రోజు ఉదయం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎత్తిపోతల మోటార్లను ప్రారంభించారని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వెళ్లి మోటార్లను కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తుమ్మిళ్ల ఎత్తిపోతుల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న సిబ్బందికి వాదనకు దిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే తుమ్మిళ్ల ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి తానే కారణమని, అదేవిధంగా ఇప్పుడు ఉన్నది మా ప్రభుత్వం అధికారంలో ఉందని, ఈ నేపథ్యంలో మీరు వాళ్ళతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేతోటి మీరు ఏ విధంగా ఈ మోటార్లను ఆన్ చేయిస్తారంటూ కూడా సిబ్బందితో వాగ్వివాదానికి జరిగిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ వాగ్వివాదం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ మోటార్లను కూడా ఆఫ్ వేయడం జరిగింది. అయితే ఇది తెలుసుకున్న విజయుడు అక్కడ ఉన్న మోటార్లు ఆన్ చేసిన తర్వాత కాలువ ద్వారా నీరు వెళ్తుంది. అక్కడ వెళ్లి నీటికి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అక్కడ వెళ్లడం జరిగింది. అయితే మోటార్లు ఆఫ్ చేసిన విషయం తెలుసుకున్న విజయుడు రైతు అవసరాల కోసము, అదేవిధంగా రైతు సమస్యలు తీరడం కోసము ఏదైతే ఎత్తిపోతల నుంచి నీటిని నేను కాలువ ద్వారా వదలడానికి మోటార్లను ఆన్ చేయడం జరిగింది. ఆ మోటార్లను మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఏ అధికారంతో అక్కడ మోటార్లను ఆఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది రైతులకు సంబంధించిన విషయంలో రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా అక్కడ రైతులతో పాటు అతను కూడా కాలువ దగ్గర బైఠాయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం జరిగింది. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయడం జరిగింది. జోగులాంబ డిఎస్పీ అక్కడికి చేరుకొని విజయుడుకు నచ్చజెప్పడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే విజయుడు సత్యమీర వినకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అక్కడ నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్న నేపథ్యంలోనే విజయుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ మోటార్లను ప్రారంభించాలనుకోవడము, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ అక్కడ చేరుకొని మోటార్లు ఆఫ్ చేయడం, ఈ సందర్భంలో కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఈ సంఘటన తర్వాత అక్కడ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి, అదేవిధంగా రైతు సమస్యలను పరిష్కరించాలి. ప్రస్తుతం ఇక్కడ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, పైనుంచి వచ్చే వరదను కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ మోటార్లను ఆఫ్ చేయడము ఎంతవరకు సమంజసమని, తమ వ్యక్తిగత కారణం వల్ల మేము నష్టపోతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. శివ, అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య ఈ రాజకీయ వివాదం కాస్త రైతుల పాలిట శాపంగా మారుతున్నట్టుంది. ఏంటి రైతులు ఏమనుకుంటున్నారు స్థానికంగా? అయితే ఈ ప్రస్తుతం ఈ రాజకీయం ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే విజయుడు ఉన్నారో ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అదేవిధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య వ్యక్తిగత ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటిని తెరపైకి తెచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు
అదేవిధంగా రైతులకు కూడా కాస్త నష్టంగా వాటిల్లే పరిస్థితులు నెలకొని ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ వ్యక్తిగత వ్యవహారాలు ఏమైనా ఉంటే అది వేరే విధంగా చూసుకోవాలి, కానీ ఇప్పుడు ప్రజల అవసరాల కోసం ఏదైతే మోటార్లు ఆన్ చేయడము, అదేవిధంగా ఒకరు వచ్చి మోటార్లు ఆన్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా దానిని వ్యతిరేకిస్తూ మరొకరు వచ్చి ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయము? మీ పర్సనల్ గొడవలను మీ వరకు ఉంచుకోండి, మీరు తెలుసుకోండి, ప్రజల వద్ద మీదకు దాన్ని రుద్దొద్దు. ఏది ఏమైనప్పటికీ ఏదైతే ఇద్దరి మధ్యలో ఉన్న విభేదాల వల్ల ఇక్కడ ప్రజలు మేము నష్టపోతున్నాం అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది శివ.